ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. అత్యంత ఘోర విమాన ప్రమాదం ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. రన్వే పైన అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా పేలిపోయినటువంటి ఈ దుర్ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. డొమినికన్ రిపబ్లిక్లో ఆదివారం జరిగింది ఒక ఘోర విమాన ప్రమాదం. అమెరికా రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి గల్ఫ్ స్ట్రీమ్ G200 ప్రైవేట్ జెట్ విమానం ఇది. లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఒక్కసారిగా క్రాష్ అయింది విమానం. రన్వే పైన వేగంగా దూసుకు వెళ్ళినటువంటి ఈ విమానం ఒక్కసారిగా పెద్ద అగ్నిగోళంలా మారిపోయింది. ఈ ప్రమాదంలో విమానాన్ని నడుపుతున్నటువంటి పైలట్, కో పైలట్ ఇద్దరు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రైవేట్ జెట్ డొమినికన్ రిపబ్లిక్లోని లా రొమానా నుంచి అమెరికాలోని టెక్సాస్ నగరానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ఎయిర్పోర్టుకు నైరుతి దిశలో 16 నాటికల్ మైళ్ళ దూరంలో ఉండగా విమానంలో తీవ్రమైనటువంటి సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో అప్రమత్తమైనటువంటి పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం తిరిగి లా రొమానా ఎయిర్పోర్టుకు మరలా వెనక్కి రావడానికి అనుమతి కోరారు. రన్వే 29 పై ల్యాండ్ అయ్యే క్రమంలో విమానం అదుపు తప్పి పక్కనే ఉన్న గడ్డి మైదానంలోకి దూసుకువెళ్లి భారీ శబ్దంతో ఒక్కసారిగా బాంబు బ్లాస్ట్ లాగా పేలిపోయింది. ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఎయిర్పోర్ట్ అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే విమానంలో ఉన్నటువంటి ఇద్దరు పైలట్లు మరణించినట్లుగా డొమినికన్ సివిల్ ఏజెన్సీ ఇన్స్టిట్యూట్ నిర్ధారించింది. ఈ ఫ్లైట్లో ఎలాంటి ప్రయాణికులు లేరని, ఇది కేవలం పొజిషనింగ్ ఫ్లైట్ మాత్రమేనని అధికారులు తెలిపారు. దీంతో ఒక పెన్ను భారీ ప్రమాదం నుంచి అయితే బయటపడ్డారు. విమానం వేగంగా దూసుకుపోతూ పేలిపోతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కెమెరాలలో రికార్డ్ అయిపోయాయి. ప్రమాదానికి గురైనటువంటి గల్ఫ్ స్ట్రీమ్ G200 విమానాన్ని 2004లో తయారు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం చాలా స్పష్టంగా ఉందని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు కూడా లేవని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. విమానంలోని ఇంజన్ లేదా హైడ్రాలిక్ వ్యవస్థలో తలెత్తిన లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు. విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ డేటాను, మెయింటెనెన్స్ రికార్డులను పరిశీలిస్తున్నామని కూడా, త్వరలోనే ప్రమాదానికి గల పూర్తి కారణాలు కూడా తెలుస్తాయంటూ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. ఏదేమైనా ఒక్కసారిగా ఈ యొక్క ప్రమాద ఘటన అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో తీవ్రమైనటువంటి కల్లోలాన్ని సృష్టించింది. అదృష్టవశాత్తు అందులో ప్రయాణికులు ఎవరు లేరు. ప్రయాణికులు తీసుకువెళ్ళేటువంటి విమానం కాకపోవడంతో ఒక భారీ ప్రమాదం నుంచి అయితే బయటపడ్డట్టుగా కనిపించింది. పైలట్, కో పైలట్ మరణించినప్పటికీ ఒకవేళ అది ప్రయాణికులకు సంబంధించిన విమానం అయి ఉంటే చాలా పెద్ద ప్రమాదంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అది ఒక సంచలనంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉండేది. అది పొజిషనింగ్ విమానం కావడం చేత ఎక్కువ ప్రాణ నష్టం సంభవించలేదు. బట్ పైలట్, అందులో ఉన్నటువంటి కో పైలట్ మాత్రం అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఎక్కడో ఒక చోట నిత్యం విమాన ప్రమాదాలకు సంబంధించినటువంటి వార్తలు మనం వింటూనే ఉంటున్నాం. ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన సాంకేతిక సమస్యలు కూడా ఏర్పడుతూనే ఉన్నాయి. నిన్నగాక మొన్న ఒకటి రన్వే పైన పార్కింగ్లో ఆగి ఉన్నటువంటి విమానం కూడా కుప్పకూలినటువంటి ఘటన మనం చూసాం. ఇప్పుడు తాజాగా మరొక ఘటన. పూర్తిగా ఇలా విమాన ప్రమాదాల ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక ప్రాంతంలో నిత్యం జరుగుతున్నటువంటి పరిస్థితులు బయటికి రావడం విమాన ప్రయాణికులలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అంటూ ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం తర్వాత ఈ ఘటనలు ఇంకా మరింతగా ఎక్కువగా ఆందోళన మొదలైనటువంటి సందర్భం ఉంది. అయినప్పటికీ కూడా దీంట్లో ఉన్నటువంటి లోపాలేంటి, విమాన ప్రమాదాలు తరచుగా జరగడానికి కారణాలేంటి, ఎయిర్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, వీటన్నిటికీ సంబంధించినటువంటి కంక్లూజన్ అయితే దొరకట్లేదు. నిత్యం ఎక్కడో ఒక దగ్గర జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలు అయితే తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా జరిగినటువంటి ఈ ప్రమాదం కూడా మరొకసారి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్గా మారింది. రన్వే పైనే అత్యంత దారుణంగా పేలిపోయినటువంటి దృశ్యాలు చూస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. రన్వేకి మరలా ల్యాండ్ అవ్వడానికి బయలుదేరిన టేకాఫ్ అయినటువంటి కాసేపటికే మరలి సాంకేతిక లోపంతో వెనుదిరిగినప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి పొజిషన్లో ల్యాండ్ కాలేక పూర్తిగా పేలిపోయినటువంటి దృశ్యాలు ఇప్పుడు అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఏదేమైనా కూడా ఈ యొక్క విమాన ప్రమాద దృశ్యాలు అయితే అందరినీ ఇప్పుడు తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రమాదానికి తాలూకు దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తారు? ఇప్పటికే ఏవియేషన్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.
ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ప్రమాదం జరిగింది, అక్కడ విమానంలో సాంకేతిక సమస్య లేకుంటే పైలట్ తప్పిదాలు ఏమన్నా ఉన్నాయా, బ్లాక్ బాక్స్ని ఇప్పటికే ఆ డేటాను మెయింటెనెన్స్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నామంటూ చెప్పారు. ఆ డేటా బ్లాక్ బాక్స్లో ఏం డేటా ఉంది, ఎందుకు ప్రమాదం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తొందరలోనే బయటకు రానున్నాయి.